గుంటూరు అరండల్పేట 6/3 అడ్డ రోడ్డు నందు శ్రీ రంగనాయక దేవస్థానం నందు శైవ సేవ శ్రీ శివస్వామి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం స్వామీజీ వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయాలని, లక్షలాదిగా వచ్చి దేవాలయాలను రక్షించుకుందాం అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నానని అన్నారు. ప్రభుత్వానికి కూడా సందేశం ఉంటుంది. ప్రభుత్వం కూడా తమ ఆలోచనలు మార్చుకొని అనుకూలంగా తమ నిర్ణయాలు ప్రకటించాలని అన్నారు. వచ్చే ప్రజలకు భోజనం, పార్కింగ్ వసతులు అన్ని సౌకర్యం అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శనపు శ్రీనివాసరావు, డాక్టర్ కళ్ళగంటి నాగార్జున, జిల్లా సంఘం చాలక డి నరేంద్ర గౌతమ్, హిందూ ధార్మిక కార్యదర్శి బజరంగ రామకృష్ణ, పెద్దింటి కృష్ణ చైతన్య, బజరంగ గోపి మరియు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. భారత్ మాతాకి జై. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావానికి జనవరి 5 విజయవాడ గన్నవరం కేసరపల్లి కేంద్రంగా ఒక ఆధ్యాత్మిక ధార్మిక సమన్వయపరుచుకుంటూ సంఘటిత శక్తి ప్రదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. భారతదేశంలో, అందున దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన దేవాదాయ ధర్మాదాయ శాఖని పూర్తిగా రద్దుపరచాలని, ఇతర మతస్థులకు ఎలా అయితే వారి వారి మందిరాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్వహించగలుగుతున్నారో, మా హిందూ ధర్మంలో ఈ దేవాలయ వ్యవస్థని ధార్మిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించుకునేందుకు అవకాశంగా విశ్వ హిందూ పరిషత్ వారు దేశం మొత్తం మీద కూడా ఈ హైందవ శంఖారావ కార్యక్రమం చేయాలనుకుంటాం. దానిలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రానికి, మన తెలుగు వారికి ప్రధానంగా అవకాశం లభించడం ఇదంతో ఆహ్వానించక పరిణామం. మన ఆంధ్రప్రదేశ్ నుంచి 26 జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల నుంచి కూడా లక్షలాది మంది దేవాలయ విముక్తి కోసం, ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవడం కోసం, దేశం కోసం, ధర్మం కోసం, మా ఆలయాల విముక్తి కోసం మేము సైతం అంటూ లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఇప్పటికే మీడియా ద్వారా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విశేషమైన ప్రచారం జరుగుతూ ఉన్నది. మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిలో ప్రత్యేకమైన స్థానమైన మన గుంటూరు పట్టణంలో ఈ వేదిక ద్వారా మరొకసారి హిందువులకి శుభ ఆహ్వానం పలుకుతున్నాం. జనవరి 5 జరగబోయే 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు జరగబోయే హైందవ శంఖారావ కార్యక్రమానికి రండి, కథలు రండి, కలస రండి, తలలు రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నాం. ఈ వేదిక ద్వారా అనేక మంచి నిర్ణయాలు, తీర్మానాలు తీసుకోబడతాయి. తద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం అవుతుంది. హిందువుల సంఘటిత శక్తి ప్రదర్శన ద్వారా ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని అనుకూలంగా తమ నిర్ణయాలు ప్రకటిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ వేదిక మీద ఈరోజు గుంటూరు నగరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, నా పేరు దర్శనపు శ్రీనివాస్. నేను సామాజిక సమరసత SC/ST హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన పూజ్యశ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి వారు ఈ మీడియా సమావేశం ఇచ్చేశారు. వారి తర్వాత డాక్టర్ నాగార్జున గారు, జిల్లా సంచాలకు RSS, అదేవిధంగా నరేంద్ర గౌతమ్ గారు, ప్రాంత కార్యదర్శి, హిందూ ధార్మిక మండలి, అదేవిధంగా బజరంగ రామకృష్ణ గారు, అదేవిధంగా గోపి గారు, పెద్దింటి కృష్ణ చైతన్య గారు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేశారు. రేపు జరగబోయే 5వ తారీఖున జరగబోయే హైందవ శంఖారావం గురించి ముందుగా డాక్టర్ నాగార్జున గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. భారతదేశానికి స్వాతంత్రం 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దేవాలయాలు
స్వాతంత్రం అనేది రాలేదు వాటికి. ప్రభుత్వం యొక్క అజమాయిషీలో దేవాలయాల కేంద్రంగా వస్తున్న డబ్బులతో జరగవలసిన హిందూ ధర్మ ప్రచారం జరగకపోగా దేవాలయాలకు ఆంగ్ల పాలన పట్టించుకోకుండా వాటికి శిథిలావస్థకు చేరిపోతున్నాయి ఎన్నో దేవాలయాలు. కాబట్టి ప్రభుత్వం యొక్క కబంధాస్తాన్ని హిందూ దేవాలయాలను ధార్మిక సంస్థలను విముక్తి చేయాలనేటువంటి లక్ష్యంతో జనవరి 5వ తారీఖున గన్నవరం దగ్గర నిర్వహించిన హైందవ శంకరామ సభలో ప్రతి ఒక్క హిందువు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి తమ సంఘీభావం తెలియజేయడం ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడాలని ప్రతి ఒక్క హిందువుని ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రధానంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు దేవాలయ వ్యవస్థను చూడటానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఉంటాం. మనం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా